సేవ అవసరం కాదా? ఎందుకు ఖచ్చితంగా అమ్మా ఇప్పుడు దేవుడు వాక్యము సేవల గురించి ఎంత బాగా రాశాడు తెలుసా? యేసయ్య సామెత గ్రంథంలో రాశాడు చూడండి, 7వ అధ్యాయంలో 6వ అధ్యాయము, సోమరి సేముని యొక్కకు వెళ్ళుము అన్నాడు. సోమరి అంటే ఎవరు? ఏ పని చేయకుండా, చదవకుండా, మాటలు పాడకుండా, వాక్యం చదవకుండా, సమయంలో లెక్కలు చదవకుండా, మ్యాథ్స్ చేయకుండా, సైన్స్ చదవకుండా, అదేం చేస్తాడు? తినడము సెలవు చూడడము, ఇక తినడము సెలవు చూడడము, పడుకోవడము. అలా అమ్మ నాన్న కొంచెం అన్నం పెడతాడు, గబా తినేస్తాడు, మళ్ళీ సెలవు చూసుకుంటాడు, మళ్ళీ పడుకుంటాడు, లెగుతాడు, మధ్యాహ్నం అవుతుంది, మూతిస్తాడు, మళ్ళీ సెలవు చూస్తాడు, పడుకుంటాడు. అలా చేయడం వల్ల ఏంటి ఇబ్బంది? అని చదువు వస్తుంది ఏంటి? జ్ఞానం వస్తుంది ఏంటి? విద్య వస్తుందా? అయితే మరి యేసయ్య సోమరు కోసం చెప్పాడంటే సేమల కోసం వెళ్ళి సోమరి సేమల యొక్కకు వెళ్ళు అన్నాడంట. సేమల యొక్కకి ఎందుకు వెళ్ళాలా? సేమ చిన్నదే కదా. ఆయనకి ఎవరైనా చూసారు ఎప్పుడైనా మీరు సేమలే లైన్గా వెళ్తాయి వెళ్ళవా అమ్మా? మళ్ళీ కథలు అడుగుతారా? సేమలు ఎన్ని రకాలు? 5 రకాలదా? నల్లసేమలు, నల్లసేమలు, కొండసేమలు, ఎర్రసేమలు, ఇంకేమున్నాయి? కరెంట్ సేమలు, ఇన్ని రకాల సేమలు ఉంటాయి. వినండి, అవి మనం కూడా ఇప్పుడు ఎప్పుడైనా మీరు విన్నారా? అందులో ఉంటే చెప్తాను. అయితే ఇక ఈ చీమలంట లైన్గా వెళ్తాయి. అలవా ఏమి లైన్ చెప్తాయండి సమయంలో చీమలు ఎలాగ వెళ్తాయి? ఏమి వాళ్ళకి లైన్ ఇప్పుడే మీరు వెళ్ళారా? మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వెళ్ళారా? మీరు స్కూల్లోనూ టీచర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంటారా? ఉంటారు. టీచర్ గారు పక్క దగ్గరికి వెళ్ళిపోతే పుడుచుకుంటారు. అదే టీచర్ గారు బయటకు వెళ్ళిపోతే చెదరైపోయి ఉంటారు, అంతే కదా. మరి సీమలు అలాగే ఉంటాయండి. సీమలకి లీడర్ లేరు. అమ్మా అమ్మా అంజలక్క, సీమలు కూడా లేరు, లీడర్ లేరు, మాస్టర్ గారు ఉన్నారండి. సీమలకి మాస్టర్ గారు లేరు, అయినా లైన్కి వెళ్తాయి. ఏనంటే వెంకటేష్ చెప్పాడంటే యేసయ్య చూడండి, వాటి నడతలు కనిపెట్టి జ్ఞాపకం చేసుకోండి అంటాడు. అవి ఎలా నడుస్తాయంట? ఇదో ఇప్పుడు వర్షాకాలంలో సేవలు కనబడతాయి ఎక్కువ. ఎప్పుడు కనబడతాయి? ఎండాకాలం సమ్మర్ సీజన్ లో. ఎందుకు? అప్పుడు కష్టపడి ఆహారం తెచ్చుకొని దాచుకుంటే శీతాకాలం వర్షాకాలం తింటాయి. చూసావా? మనం తింటామేంటి? మనం ఎప్పటికప్పుడే తినేస్తే ఇప్పుడు కూడా అయిపోయింది, దాచుకోము. మనం 10 రూపాయలు మీ అమ్మిస్తే ఏదో కొనుక్కుంటాం. అదే 10 రూపాయలు ₹1 కొనుక్కొని 9 రూపాయలు దాచుకుంటే మళ్ళీ మీకు ఎప్పుడు మీ అమ్మ ఎప్పుడైతే ఇవ్వలేదో ఆ రోజు మీకు పనికి వస్తుంది. మీ అమ్మ 10 రూపాయలు ఇవ్వగానే ఐస్ కొనేస్తాను, 10 రూపాయలు ఇవ్వగానే ఐస్ క్రీమ్ కొనేస్తాను, 10 రూపాయలు ఇవ్వగానే మీరు కోటలు కొట్టుకుని వెళ్ళి ఏదో పాపలు తినేస్తాను. అలా తినకూడదు, పొదుపు చేసుకోవాలా. ఇప్పుడు మన సేవలు ఏంటి నేర్పాయి? ఒకటోది క్రమం నేర్పాయి, వర్ష క్రమం. రెండోది పొదుపు. యాసకాలంలో సంపాదించిన ఆహారాన్ని ఎప్పుడు తింటాయి? వర్షాకాలంలో తింటాయి. యాసకాలంలో తినగా మిగిలినంత దాస్తాయి అన్నమాట. ఇంకా చూడండి, సోమరుడు అంటాడు, ఇవన్నీ సోమరుడికి మనకు కాదు, మనందరూ మంచోళ్ళమే. అంతేగా? అరే మీరు ఎన్ని గంటలు లెగుస్తారు తెల్లవారి? ఖచ్చితంగా 5 గంటలకు లెగాల. 5కి లేచి 3 లేచిపోవాలి. 5 గంటలు లేచి ప్రార్థన చేశారు. ఇవాళ 5 గంటలు లేచి ఎవరు ప్రార్థన చేశారు? 6 గంటలు లేచి ఎవరు ప్రార్థన చేశారు? వాక్యం ఏమని చదివారు? మీరు ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకొని ప్రభువుని స్తుతిస్తూ ఆ రోజంతా గడపాలి. అప్పుడు మనకు కూడా హాయిగా. సోమరుడు అయితే 7 గంటలు లెగుతాడట. ఎన్ని గంటలకి? కాదు 8 గంటలకు లెగుస్తాడు. 5 లెగుస్తాడు. మీరు ఆకులు వేసుకుంటారా? ఆయన
ఒప్పుకోను. రేపు నుంచి 6 గంటలకు లేపు తీసుకోవాలి. ఎన్ని గంటలుగా రేపు నుంచి 6 లేచి ప్రార్థన చేసుకొని అప్పుడు లెగాల, అప్పుడు మనం బయటికి రావాలా. మంచం మీద ఉంటే ప్రార్థన చేసుకోవాలా. ఏమిటి చేయాలి ప్రార్థన? ప్రభువా ప్రభువా ప్రతిరోజు మన లెక్క దీవించిన ఆయన, అమ్మా మా తల్లిదండ్రులు దీవించు, మమ్మల్ని ఆశీర్వదించు, ఆరోగ్యాన్ని ఇయ్యు, బుద్ధి జ్ఞానం ఇయ్యు. మా ఇంటి లాగా పొందంటే 10 లక్షల లాంటి మంచి ఆటో డబ్బులు రావాలి సరిగా, మంచి ఆటో కారం తేవాలా, మంచి ఆరోగ్యం వాళ్ళ నాన్నకి అని 5 లక్షలు ప్రార్థన చేస్తాం సార్. మరి మీరేమి ప్రార్థన చేశారు? మీరేమి ప్రార్థన చేశారు?